2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిగాను దేశంలో ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. 2022-23 ఏడాది గులాబీ పార్టీ ఖర్చులు మొత్తం పోను అత్యధికంగా 680.20 కోట్ల ఆదాయం మిగిల్చింది. ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై పూర్తి సమాచారంతో ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలోని వివరాలివి. ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. మన దేశంలోని వివిధ ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ నివేదికను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా ప్రాంతీయ పార్టీల ఆదాయ బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది. 2022-23 సంవత్సరంలో బీఆర్ఎస్ కు 737.67 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదాయ వ్యయ నివేదికలను సమర్పించిన 39 ప్రాంతీయ రాజకీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 42.38% సమానం. 2022-23 ఆర్థిక సంవత్సరం ఆదాయం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి 333.45 కోట్ల ఆదాయం వచ్చింది, అంటే 19.16%. డీఎంకేకు 214.35 కోట్ల ఆదాయం వచ్చింది, అంటే 12.32%. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 57 ప్రాంతీయ రాజకీయ పార్టీలకు గాను 39 రాజకీయ పార్టీల వివరణాత్మక ఆదాయం వ్యయ నివేదికలను సమర్పించాయి. ఈ జాబితాలో టాప్ 5 స్థానాల్లో నిలిచిన ప్రాంతీయ రాజకీయ పార్టీలు 1541.32 కోట్ల ఆదాయాన్ని అందుకున్నాయి. దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 88.56%కి సమానమవుతుంది. ఇక 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఏడీ ప్రకటిత ఆదాయం 1740.48 కోట్లు. అంతేకాదండోయ్, ఖర్చు చేయడంలో టాప్ 5 పార్టీలున్నాయి. వాటి వివరాలు కూడా పరిశీలిద్దాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యయం విషయానికి వస్తే అత్యధికంగా భారీగా ఖర్చు చేసిన టాప్ 5 పార్టీల లిస్టులో మొదటి స్థానంలో ఉంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ అక్షరాల 181.18 కోట్లు ఖర్చు చేసింది. ఇది దేశంలోని అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీల మొత్తం ఖర్చులో 37.66%కి సమానం. రెండో స్థానంలో నిలిచిన ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ పార్టీ అక్షరాల 79.32 కోట్లు ఖర్చు చేసింది. ఇక మూడో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ 57.47 కోట్లు ఖర్చు చేసిందంటే 11.94%. నాలుగో స్థానంలో నిలిచిన డీఎంకే పార్టీ అక్షరాల 52.62 కోట్లు ఖర్చు చేసి అంటే 10.94%. చివరగా సమాజ్వాదీ పార్టీ 31.41 కోట్లు ఖర్చు చేసి 5వ స్థానంలో నిలిచింది, అంటే 6.53%. 22-23 ఆర్థిక సంవత్సరంలో 19 ప్రాంతీయ పార్టీలు ఖర్చులు పోను ఆదాయం కూడా మిగిలిందని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు అందించాయి. బీఆర్ఎస్ కు ఖర్చులని పోను అత్యధికంగా 680.20 కోట్ల ఆదాయం మిగిలింది. డీఎంకేకు 161.72 కోట్లు, బిజు జనతాదళ్కు 171.06 కోట్ల మేర ఆదాయం లభించింది. వీటికి పూర్తి విరుద్ధంగా దేశంలోని 20 ప్రాంతీయ పార్టీలు తమకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యాయని వెల్లడించాయి. కర్ణాటకకు చెందిన జేడీఎస్ అయితే తమ ఆదాయం కంటే ఖర్చులు 490% పైన ఎక్కువ ఉన్నాయని తెలిపింది. 46% మంది కొత్త ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి. దోషులుగా తేలిన వారు 27 మంది. కేంద్ర మంత్రుల్లో 99% మంది కోటీశ్వరులే. అందుకోలేనంత ఎత్తులో కొంతమంది ఉన్నారు. ఇది స్వయంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. ఆడిట్ చేసిన ఖాతాలను సమర్పించడానికి 2023 అక్టోబర్ 31ని కేంద్ర ఎన్నికల సంఘం గడువుగా నిర్ణయించింది. అయితే 16 ప్రాంతీయ పార్టీలు మాత్రమే గడువు తేదీలోగా ఆడిట్ రిపోర్టులను అందించాయి. మిగతా 23 ప్రాంతీయ పార్టీలు తమ నివేదికలను ఆలస్యంగా అందజేశాయి. సగటున అవి 3 రోజుల నుంచి 150 రోజుల ఆలస్యంగా నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.